హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. జేఈఈ మెయిన్ 2025కి సంబంధించిన కీ నిన్న మధ్యాహ్నము రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ర్యాంక్స్ అంటే రిజల్ట్ ఫైనల్‌గా మనకి 19థ్ రోజు రిలీజ్ చేస్తానని చెప్పారు. బట్ 18థ్ నైటే అర్ధరాత్రి మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇప్పటివరకు మీరు ఎంతమంది చూసుకున్నారో లేదో తెలీదు. సో, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాము. సో, ఇప్పటిదాకా మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మనకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. దీంట్లో కూడా మీకు అన్ని అప్డేట్స్ ఫ్రీగా వస్తూ ఉంటాయి. సో, ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో, ఇకపోతే మనకి జేఈఈ మెయిన్‌లో మనోళ్ళే నంబర్ 1 అని చెప్పేసి మనకి న్యూస్ పేపర్స్‌లో అయితే చాలా హెడ్‌లైన్స్‌లో వచ్చింది. అజయ్ రెడ్డి, బనిబ్రతలకు ప్రథమ ర్యాంకు. 24 మందికి 100% వచ్చింది. అదేవిధంగా అందులో తెలంగాణ నుంచి 3, ఏపీ నుంచి 1 అని చెప్పేసి చెప్తున్నారు. సో, అర్ధరాత్రి ర్యాంకులను వెల్లడించిన ఎన్టీఏ. సో, దీనికి సంబంధించిన డీటెయిల్డ్ న్యూస్‌లోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ జేఈఈ మెయిన్ తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. హైదరాబాద్‌కు చెందిన 2 జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించారు. బనిబ్రత మాజీ, వంగల అజయ్ రెడ్డికి 300కి 300 మార్కులు పొందడంతో ఇద్దరికీ ఒకే ర్యాంకు కేటాయించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరికి కూడా 1వ ర్యాంకు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఈసారి వయసు కొలమానం తొలగించడంతో సమానమైన మార్కులు వచ్చిన వారికి ఒకటే ర్యాంకు కేటాయించారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ శుక్రవారం అర్ధరాత్రి ఫలితాలను వెల్లడించింది. మధ్యాహ్నం సవరించిన తుది కీని విడుదల చేసిన ఎన్టీఏ 19వ తేదీ నాటికి ర్యాంకులు విడుదల చేస్తామని ప్రకటించింది. చిత్రంగా 18వ తేదీ అర్ధరాత్రే వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ విభాగంలో కూడా అజయ్ రెడ్డి ప్రథమ ర్యాంకు దక్కించుకున్నారు. అజయ్ సొంతూరు ఏపీలోని నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తాటిపాడు. 9వ తరగతి నుంచి హైదరాబాద్లోనే చదువుతున్నాడు. ఈసారి జనరల్ విభాగంలో కట్ ఆఫ్ ర్యాంకు 93.102%గా నిర్ణయించారనమాట. గత ఏడాది అది 93.236గా ఉంది. సో, మొత్తం 14.75 లక్షల మంది పరీక్ష రాశారు. సో, ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా ఇప్పుడు ఎన్టీఏ వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. ఈ స్టాటిస్టిక్స్ అన్నీ అంటే ఎంతమంది ఎగ్జామ్కి అప్లై చేశారు, ఐ మీన్ ఫస్ట్ సెషన్లో, సెకండ్ సెషన్లో యూనిక్గా ఎంతమంది, ఇట్లా ఇవన్నీ స్టాటిస్టిక్స్ దాంట్లో కేటగిరీ వైజ్ ఎంతమంది ఉన్నారు, జెండర్ వైజ్ ఎంతమంది ఉన్నారు, అప్పేర్ అయిన వాళ్ళు ఎంతమంది, సో టాపర్స్ ఏంటి, అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఓన్లీ ఈ న్యూస్లో ఏమున్నాయి అనేది చూద్దాము. సో, ఇది సాక్షి పేపర్లో వచ్చిన న్యూస్ అనమాట. జేఈఈ మెయిన్లో తెలుగు తేజాలు 100% సాధించిన టాప్ 24లో 4 మనోళ్ళే అని చెప్పేసి వీళ్ళు కూడా అదే రాస్తున్నారు. సో, దీంట్లో కూడా ఇంపార్టెంట్, దేశవ్యాప్తంగా 24 మంది విద్యార్థులు 100% సాధించగా వారిలో 4 తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన హర్షే గుప్తా, వంగల అజయ్ రెడ్డి, బనిబ్రత మాజీతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన సాయి మనోజ్ఞ, గుత్తికొండ 100% సాధించారు. అలాగే టాప్ 100 ర్యాంకుల్లో 15 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు టాప్ 100లో. ఓకే, 99%లో 100 మందికి పైగా చోటు సాధించారు. జేఈఈ మెయిన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. రాజస్థాన్కు చెందిన ఎండి అనాస్, ఆయుష్ సింగల్కి తొలి 2 ర్యాంకులు సాధించారు. జేఈఈ మొదటి విడత పరీక్షలో ఇదంతా ఇంకా కామనే. సో, వారిలో సెకండ్ సెషన్లో ఎంతమంది ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. దీని తర్వాత ఇమీడియట్గా నేను ఆ వీడియో కూడా సపరేట్గా చేసి పెడతాను. సో, ఇప్పుడు అడ్వాన్స్డ్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది కూడా మనకి తెలుసు. అంటే 2,50,000 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని ఎలిజిబుల్ చేస్తారు. సో, అది మీరు ఎలా చూసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. అడ్వాన్స్డ్కి కేటగిరీ వారీగా, ఓకే, జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి కేటగిరీ వారీగా కట్ ఆఫ్ ఏంటి అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. చూడండి, మీ కేటగిరీని బట్టి ఓపెనా, పీడబ్ల్యూఆ, ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి పర్సంటైల్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మొత్తం అభ్యర్థులు ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు అనేది కూడా ఇక్కడ నంబర్స్ ఇవ్వడం జరిగిందనమాట. మీ నంబరు మీ కేటగిరీని బట్టి చూసుకోండి. అంటే మీరు దాంట్లో ఉన్నారా లేదా తెలియాలని అంటే మీ స్కోర్ కార్డు చూసుకోవాలి. ఆ స్కోర్ కార్డు ఇలా ఉంటుంది చూడండి. నేను ఇది మొత్తం పెట్టలేదు స్కోర్ కార్డు, ఓన్లీ హాఫ్, కింద హాఫ్, పైన మీ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అది కట్ చేశాను నేను, జస్ట్ మీకు శాంపుల్ చూపించడం కోసం ఈ విధంగా పెట్టానమాట. పైన మీ డీటెయిల్స్ వదిలేస్తే లెఫ్ట్ సైడ్ డీటెయిల్స్, రైట్ సైడ్ ఫోటో ఉంటుంది కదా, దాని కింద ఉండే పార్ట్ అనమాట ఇది. సో, దీంట్లో చూసుకున్నట్లయితే మీకు వచ్చిన మార్క్స్ ఎలా ఉన్నాయి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సెషన్ 1 2 సెషన్లు రాసి ఉంటే మీరు సెషన్ 1 యొక్క స్కోర్స్ ఏంటి, సెషన్ 2 యొక్క స్కోర్స్ ఏంటి అనేది ఇక్కడ
ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఫైనల్ బేస్డ్ ఆన్ ద బెస్ట్ ఆఫ్ ద 2 ఇన్ టోటల్. ఓకే. సో దీంట్లో ఏది బెస్ట్ ఉంది 16.14 ఇట్లా ఉంది కదా. సో టోటల్ చూసుకున్నట్లయితే ఇక్కడ 61.44 ఫస్ట్ సెషన్లో ఉంది. సెషన్ 2లో 12.5 అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ సెషన్దే తీసుకున్నారనమాట. ఓకే రైట్. సో ఈ విధంగా మీకు ఈ సెషన్ 1 సెషన్ 2 స్కోర్స్లో ఏది బెస్ట్ స్కోర్ ఉంటే దాన్ని తీసుకుంటారో దాని ప్రకారంగా మీకు ర్యాంక్ అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది పేపర్ 1కి సంబంధించింది రిలీజ్ చేశారు. పేపర్ 2ది ఇంకా రిలీజ్ చేయలేదు. సో పేపర్ 2కి తర్వాత వస్తుంది రిజల్ట్. సో అయితే ఇక్కడ ఈ స్కోర్ను బట్టి మీకు కోర్స్ బీటెక్ అన్నారు కదా, ఇక్కడ సిఆర్ఎల్ అని చెప్పేసి ఒక ర్యాంక్ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. సిఆర్ఎల్ అని అంటే కామన్ ర్యాంక్ లిస్ట్ అంటారు దీన్ని. సో ఇక్కడ అదేవిధంగా పక్కన మనకి వేరే కేటగిరీస్ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది, ఓబీసీ ఎన్సీఎల్ ఉంది, ఎస్సీ ఎస్టీ కూడా ఉంది. ఓకే. ఇక్కడతోని ఇది ఇక్కడ ఆపేశారు. సో ఇది ఏంటంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అంటే పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ విత్ డిజేబిలిటీ, సో వాళ్ళకి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ర్యాంక్ అనమాట. ఇక్కడ ఆ ర్యాంక్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ వాళ్ళు పిహెచ్ క్యాండిడేట్స్ అయి ఉన్నట్లయితే, సపోజ్ ఇప్పుడు ఈ క్యాండిడేట్ చూసుకున్నట్లయితే సిఆర్ఎల్ ఉంది, తర్వాత ఎస్టీ ర్యాంక్ ఉంది. అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్ అయితే ఎస్టీ పిహెచ్లో ఇక్కడ కూడా ఇంకొక ర్యాంక్ ఉంటుందన్నమాట. సో ఈ 3 ర్యాంకులు ఉంటాయి. ఈ మూడిట్లో మరి మనం ఏది కన్సిడర్ చేయాలి అని అంటే, సో ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ అయితే ఎస్టీ ర్యాంక్ మాత్రం కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సిఆర్ఎల్ అనేది అవసరం లేదు. ఇది లేనప్పుడు అంటే ఈ రిజర్వేషన్కి సంబంధించిన వేరే ఏది లేనప్పుడు, అంటే ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ ర్యాంక్స్ ఏమీ లేనప్పుడు, అంటే పిహెచ్ క్యాండిడేట్ ర్యాంక్స్ లేనప్పుడు ఈ సిఆర్ఎల్ వాడుకుంటాం. సిఆర్ఎల్ అంటే మీకు ఎటువంటి రిజర్వేషన్ లేదు, ఓన్లీ మీరు జనరల్ లిస్ట్లో ఉంటారు కాబట్టి సిఆర్ఎల్ మాత్రమే ఉంటుంది మీకు. అది మాత్రమే వాడుకోవాలి సిఆర్ఎల్ ఉన్నవాళ్ళు. సిఆర్ఎల్తో పాటు ఇంకా వేరేది ఉన్నవాళ్ళు ఆ ర్యాంక్ను కూడా వాడుకోవచ్చు. ఆ ర్యాంక్నే వాడాలి యాక్చువల్గా. ఆ ర్యాంక్ బేస్ చేసుకునే మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో మీకు ఇది అవసరం లేదు జనరల్గా. అంటే రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్కి ఎస్టీ, సపోజ్ ఇప్పుడు ఎస్టీ క్యాండిడేట్కి ఈ సిఆర్ఎల్ అనేది ఇంకా మీరు మర్చిపోవచ్చు. ఓన్లీ ఎస్టీ ర్యాంక్ చూసుకుంటే సరిపోతుంది. 13,103 అనేది మీకు మెయిన్. సో దీన్నే అంటే మీరు జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్లో లాస్ట్ ఇయర్ జరిగిన 5 రౌండ్స్కి సంబంధించిన డేటా అంతా కూడా ఉంటుంది. సో దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఓపెనింగ్ ర్యాంకు, క్లోజింగ్ ర్యాంక్ అని ఉంటాయి. అవి ర్యాంకులు మీరు చెక్ చేసుకునేటప్పుడు మీరు చూడాల్సింది అక్కడ ఉండే ర్యాంకు ఈ ర్యాంక్ అనమాట. సపోజ్ ఎస్టీ చూస్తే ఎస్టీ ర్యాంక్ ఉంటుంది, ఎస్సీ చూస్తే ఎస్సీ ర్యాంక్ ఉంటుంది, ఓబీసీ చూస్తే ఓబీసీ ర్యాంక్ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఉంటుంది. ఇవేవి లేని వాళ్ళకి ఏముంటుంది, ఓన్లీ సిఆర్ఎల్ ఉంటుంది. కాబట్టి అది మాత్రం సిఆర్ఎల్. అంటే డిఫరెన్స్ మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది అని అంటే, సపోజు ఓసీ వాళ్ళు అంటే జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి సపోజ్ 30,000కి సీట్ వస్తే ఎస్టీలో ఉన్న వాళ్ళకి, ఎస్సీలో ఉన్న వాళ్ళకి 10,000కి కూడా సీట్ రావట్లేదు అని చూపిస్తుంది అక్కడ. కాబట్టి మీరు అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. జనరల్ కేటగిరీ వాళ్ళకి సిఆర్ఎల్, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ర్యాంక్ అనమాట. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పిహెచ్ ర్యాంక్ ఉంటే దీన్ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది ఎస్టీ ఉంది కదా, ఎస్టీ ప్లస్ ఎస్టీ పిహెచ్ ఉంటే ఈ 2 ర్యాంకులను బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మీరు స్కోర్ కార్డ్ని అర్థం చేసుకోవాల్సిన విధానం అనమాట. సో ఆ తర్వాత మనకి ఇక్కడ కింద కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఫర్ ఎన్టీఏ స్కోర్, కట్ ఆఫ్ ఎన్టీఏ స్కోర్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ 2025 ఫర్ పేపర్ 1 అని చెప్పేసి మనకి ఇక్కడ కట్ ఆఫ్ ఎంత ఇచ్చారు అనేది క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. సో కామన్ ర్యాంక్ లిస్ట్ అంటే సిఆర్ఎల్ జనరల్ కేటగిరీలో ఉండేవాళ్ళు, ఎటువంటి రిజర్వేషన్ లేని వాళ్ళకి అబోవ్ 93.1023 అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారనమాట. సో అదేవిధంగా ఇందాక చూసాం కదా, ఇక్కడ నంబర్ ఎంతమంది 97,321 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు ఓపెన్ నుంచి. అదేవిధంగా ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్ తీసుకున్నట్లయితే ఇక్కడ 80.383019 ఇంతకంటే ఎక్కువ పర్సంటైల్ ఉన్న వాళ్ళు దీంట్లో ఈడబ్ల్యూఎస్లో ఎలిజిబుల్ అన్నమాట. వాళ్ళు 25,009 క్యాండిడేట్స్ ఉన్నారు. అదేవిధంగా జనరల్ ఈడబ్ల్యూఎస్ తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నట్లయితే 79.4313 ఇది కట్ ఆఫ్గా పెట్టారు పర్సంటైల్. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ 67,614 క్యాండిడేట్స్ ఉన్నారు. ఎస్సీ తీసుకున్నట్లయితే 61.1526933 కట్ ఆఫ్ పర్సంటైల్. ఓకే. సో
ఇది దీంట్లో 37,519 క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయ్యారు. ఎస్టీ తీసుకున్నట్లయితే మనకి 47.90 కట్ ఆఫ్గా పెట్టారు. సో దాంట్లో 18,823 మంది క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. సో మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది అని అంటే ఇక్కడ చూడండి, ఇది ఈ టేబుల్ కింద ఈ కట్ ఆఫ్ ఏదైతే పర్సంటైల్ ఇచ్చారో దాని కింద ఇక్కడ రిమార్క్స్ అని ఉంటుంది కదా, ఈ రిమార్క్స్లో ఎలిజిబుల్ అని ఉంటే మీరు ఎలిజిబుల్ అయినట్టు. ఏది జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి ఇక్కడ కండిషన్ చూడండి, హ్యాష్ మార్క్ పెట్టారు ఇక్కడ. సో క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ 2025 మే రిజిస్టర్ ఆన్లైన్. సో JEE.ADV.NIC.in అనే వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ జేఈ అడ్వాన్స్డ్ రాయాలి అని అంటే. ఓకే, ఫర్ సీట్ అలొకేషన్ ఇన్ IITs, NITs, IIEST, IIITs అండ్ సమ్ GFTS క్యాండిడేట్స్ మే రిజిస్టర్ ఆన్లైన్. ఇది జోసా ఈ కౌన్సిలింగ్ అంటే జేఈ అడ్వాన్స్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్కి జోసా వెబ్సైట్లో, CSAB వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి మీకు ఈ స్కోర్ కార్డులోనే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీరు ఈ విధంగా ఎలిజిబుల్ అయ్యారా, జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు రిజల్ట్ చెక్ చేసుకోవాల్సిన వెబ్సైట్ మీకు ఆల్రెడీ తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను, JEE.main.nta.nic.in. ఓకే, ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మన వాట్సాప్ గ్రూప్లో కూడా డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇంకా ఫర్దర్ గైడెన్స్ కూడా ఉంటుంది కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు. సో QR కోడ్ స్కాన్ చేసి కానీ లేదంటే లింక్ క్లిక్ చేసి కానీ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ జాయిన్ అవ్వచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఫాలో చేస్తూ ఉండండి. మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియో ఇమ్మీడియట్గా మీకు ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో స్టాటిస్టిక్స్ అన్నీ సంబంధించి వాటి మీద ఇంకొక వీడియో తీస్తాను. ఆ తర్వాత మీ ర్యాంక్ని బట్టి మీకు NITలో సీట్ వస్తుందా, IIITలో వస్తుందా, లేకపోతే GFTAలో వస్తుందా, ఇలాంటి డీటెయిల్స్ కూడా ఇంకొక ఫర్దర్ వీడియోలో కూడా వస్తుంది. అది ఇమ్మీడియట్గా మీకు పోస్ట్ చేస్తాను. సో ఫాలో చేస్తూ ఉండండి, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.